ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతోంది? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. ఇక సరే 2 సంవత్సరాలు అనుకుందాం. మరి ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు అంతా బాగుంది అని కూటమి నేతలే అనుకుంటే, అంతా సాఫీగా జరిగిపోతుంది అని కూటమి నేతలే అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదా నుంచి బయటకు వెళ్ళడం దేనికి? తాజా పరిణామాలు చూస్తుంటే కేంద్రంలోకి చంద్రబాబు అడుగులు వేస్తున్నారా అంటే అవును అనే సమాధానం వస్తుంది. ఇప్పటికే కేంద్రంలో ఉన్న పెద్దలతో లాబింగ్ మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నతమైన పొజిషన్ ఇస్తే ఖచ్చితంగా వస్తాను అంటూ హామీలు ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్లో కుమారుడుగా ఉన్న నారా లోకేష్ను ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టి తాను కేంద్రంలోకి వెళ్ళాలి అనే అడుగులు వేస్తున్నారా అంటే అవును అనే సమాధానం వస్తుంది. ఎందుకు? ఇప్పుడే సీఎంగా ఎందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుంటారా? తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల చరిత్రలో కనీ విని ఎరగని స్థాయిలో ఈ నిర్ణయం ఉంటుందా? ఇప్పటికే పార్టీ బలోపేతంగా ఉందని, బలంగా అడుగులు వేస్తుందని అనుకోలేము. జగన్ను ఢీకొట్టలేక, జగన్ను ఎదుర్కోలేక నానా తంటాలు పడుతున్నారు అధికారంలో ఉన్నప్పటికీ కూడా. వాస్తవానికి అధికారంలో ఉన్నవాడు ఎప్పుడు ఇబ్బంది పడడు కదా. మరి చంద్రబాబు నాయుడు ఏంటి ఇంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? పైగా డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల అసెంబ్లీలో ఒక మాట అన్నాడు. ఏంటంటే వైసీపీకి 11 మంది ఉన్నారు కానీ 1100 మంది పనిచేసినట్టు పనిచేస్తున్నారు వాళ్ళు అని అన్నారు. ఇది చాలా వెయిటేజ్ పెట్టిన పాయింట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారా లేదా అన్నది పాయింటే కాదు. ప్రత్యర్థులు తప్పు చేస్తే తాట తీయడంలోనే తన విజయం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి అసలు స్ట్రాటజీ. అధికారం ఉందా, అధికారం లేదా పాయింటే కాదు. చంద్రబాబు చేస్తున్న ప్రతి తప్పును ఎండగట్టడం, తప్పును తప్పు అని గట్టిగా చూపిస్తూ ప్రజల వద్దకు వెళ్ళడంలో తన స్టైల్, తన పంద జగన్ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. అది 2014 నుంచి 2019, 24 దాకా ఒక ఎత్తు. నేడు 24లో ఓటమి తర్వాత 29, 24 నుంచి ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నది మరో ఎత్తు. ఇప్పటికే జగన్ 2.0 చూపిస్తున్నాడని అనుకోవాలి. రాబోయే 2.0 పక్కన పెట్టండి కాసేపు. జగన్ తాజా పరిణామాలతోనే 163 స్థానాలు వచ్చిన కూటమి కుప్పకూలిపోతోంది. పైగా పవన్ కళ్యాణ్ కూడా ఏమీ చేయలేని పక్షంలో నిలబడ్డాడు. ఎందుకంటే అబద్ధం వైపు ఎంత చెప్పినా అబద్ధం నిజం కాదు కదా. నిజం ఆలస్యంగా నిజం నిలబడుతుంది. ఇదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం సూపర్ 6 ఇచ్చేశాడట, సూపర్ 7 పనిచేశాడట. కేంద్రంలో ఉన్నతమైన శిఖరంలో కూర్చొని ముగింపు పలుకుదాము రాజకీయానికి అనుకునేటారేమో బహుశా చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా కావచ్చు, తన అనుభవం చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇన్ని చూసిన నేను కేంద్రంలో కూడా ఒక గొప్ప స్థాయి చూడాలి అనుకోవడం తప్పులేదు. కానీ ఏ అర్హతతోని ఇక్కడ నారా లోకేష్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడుతున్నాం? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చే ఘనత నువ్వే. కానీ అది చేయకుండా ఈరోజు వెళ్ళిపోతున్నావు అంటే దానికి కారణం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు పోతారా పోరా అన్నది పక్కన పెడితే నితీష్ కుమార్ అక్కడ రాజీనామా కూడా చేసేస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ కేంద్రంలోకి ఎందుకు పోతున్నారు? చంద్రబాబు, నితీష్ ఇద్దరు కూడా అత్యంత పిల్లర్లు. ఈ ఇద్దరితోనే కదా కేంద్రంలో నిలబడి ఉంది. ఆ కేంద్రంలో ఎన్డీఏ నిలబడి ఉందంటే మరి ఇద్దరిని కేంద్ర పార్టీలోకి లాగుతున్నారు ఎన్డీఏలోకి అంటే వ్యూహం కీలకంగా మారుతోంది. చంద్రబాబు ఎక్కడికన్నా పోనీ అండబ్బా ఇబ్బంది ఏం లేదు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నప్పుడు, రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోలేనప్పుడు, రాష్ట్ర లా అండ్ ఆర్డర్ ఇప్పటికే కుప్పకూలినప్పుడు నిజంగా ఇది సంథింగ్ డిఫరెంట్ అంటున్నారు ప్రజలు. ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్ విపరీతమైన పేరును సంపాదించుకున్నారు. అది గొప్ప పేరా కాదా అన్నది మీరే చెప్పాలి. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. వైసీపీ కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో కూటమి ప్రభుత్వాన్ని గడగడలాడిస్తుందని. 164 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా, అపారమైన అధికారం ఉన్నా కూడా వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారాన్ని చూసి కూటమి నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటే అర్థం అవుతుందా సినిమా? వైసీపీ అంటే కేవలం ఒక పార్టీ కాదు, అదొక ప్రపంచనం అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది బహుశా పవన్కు కూడా. పవన్ కళ్యాణ్ మాటల్లోనే చెప్పాలంటే మనం 164 మంది ఉన్నా ఆ 11 మంది చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కోలేకపోతున్నాం అంటే అధికారం మీ దగ్గర ఉన్న ప్రజల్లోకి వెళ్తున్నది మాత్రం వైసీపీ గొంతే అని పవన్ నోట స్పష్టమవుతోంది. అంతేకాదు, ఇన్వెస్టర్లు రాష్ట్రానికి రావాలన్నా, మెడికల్ కాలేజీల టెండర్లు వెయ్యాలన్నా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేమని పారిశ్రామికవేత్తలు సైతం భయపడుతున్నారంటే ప్రభుత్వమే ఇక్కడ స్వయంగా ఒప్పుకుంటుంది. వాస్తవానికి ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఇదంతా జరుగుతుందంటే వాస్తవానికి ఏ పారిశ్రామికవేత్త అయినా రావాలంటే వాస్తవానికి దగ్గరగా నిజాయితీ ఉంటే వస్తారు. చేస్తున్నది అబద్ధ ప్రచారం అయితే, చేస్తున్నది తప్పుడు ఆరోపణలు అయితే ఎవడు భయపడడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి దానికి లాజిక్ ఉంది. ప్రతి అడుక్కు వాస్తవానికి దగ్గరగా ఉన్నారు. ఏదో జరుగుతుంటే ఇంకోటి ఏం చెప్పడం లేదైనా, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారనేది వీళ్ళంతా గ్రహించారు. చంద్రబాబు అరాచక పరిపాలన ఇప్పుడు జై కొట్టినా ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందన్న భయం వాళ్ళలో కనబడుతుంది. అందుకే వాళ్ళు అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు.
పారిశ్రామికవేత్తలు కావచ్చు, పెట్టుబడులు పెట్టే ఎవడైనా కావచ్చు, తెలియదా ఏ ప్రభుత్వం ఏం చేస్తుందో? అంత అమాయకంగా వచ్చి 1000 కోట్లు పెట్టేస్తారా? అంత అమాయకంగా మీరు చెప్పింది వినేస్తారా? పట్టుమంటే 2-3 సంవత్సరాలు గడిచిందంటే జగన్ అధికారంలోకి వచ్చేస్తాడు. వన్స్ హీ ఈజ్ బ్యాక్, నో మోర్ రాజకీయాలు. ఇక చుక్కలు తప్పు చేసిన వాడికి మాత్రమే, అందరికీ కాదు. ఎవడైతే ఉల్లంఘనకు పాల్పడ్డాడో, మితిమీర్చి రెచ్చిపోయాడో వాడి తాట మాత్రం బలంగానే తీస్తాడు జగన్, అందులో డౌటే లేదు. ప్రజాక్షేత్రంలో వైసీపీ పోరాటం సోషల్ మీడియాలో ఆ పార్టీ నిర్వహిస్తున్న క్యాడర్ సత్తా వణుకు పుట్టిస్తోంది. దీంతోనే ఇప్పుడు అధికార పార్టీలో నిలబడి ఉండి 144 మంది ఎమ్మెల్యేలు అని గొప్పగా చెప్పే చంద్రబాబు సైతం ఈరోజు 11 మంది నిలబడ్డ ఎమ్మెల్యేల వైపు చూసి వణుకుతున్నారంటే ఆల్రెడీ జగన్ ప్రభంజనం ఖాయంగా కనబడుతుంది. ఇది రాబోయే రోజుల్లో ఎంత స్థాయిలో విభజనం ఉంటుందో చూడండి. 164 ముగ్గురు కలిసి గెలిచారు కదా, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు 175కు 175 గెలిచే పరిస్థితి కూడా లేకపోలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఎన్నికల ప్రచారంలో, వై నాట్ 175 అనేది. ఖచ్చితంగా అది 2029 కల్లా నెరవేరేదానికి పర్ఫెక్ట్గా అలైన్మెంట్ అవుతుంది. అందులో భాగంగానే కూటమి చేస్తున్న ప్రతి తప్పు శాపంగానే మారుతుంది, వాళ్లకు ఆయుధంగా వీళ్లకు మారుతుంది జగన్కు. అల్టిమేట్గా రోజులు గడుస్తున్న కొద్దీ వీళ్ళ వ్యతిరేకత తారాస్థాయికి చేరుతుంది. ఆ వ్యతిరేకత ఎంత చేసినా ఎంత చూపించినా కరగంది కాదు. ప్రజలు తిరిగి ఓటు వేసి మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టాలో వాళ్ళని అక్కడ కూర్చోబెడతారు. మరి అప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏమిటో అర్థం చేసుకోవాలి. ఈరోజు అధికారంలో ఉన్నాం కదా, హ్యాపీగా ఉన్నాం అనుకుంటే కాదు, రాబోయే రోజుల్లో కూడా మనం ఏంటో చూపించగలగాలి. అలాంటప్పుడే అలాంటి మంచి కార్యక్రమాలు ఒక్కటైనా ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది కూటమి. దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తుంది కూటమి అధికారంలోకి వచ్చి. ఒక్కటంటే ఒక్క మంచి పని చేసింది లేదు. ప్రజలకు పలానా మంచి చేశాము, గొప్పగా ఇది మేము ఈ అధికారంలోకి వచ్చాక చేశామన్నది లేదు. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, నచ్చిన వాడిని జైల్లో వేస్తూ, నచ్చిన వాడిని తిప్పుకుంటూ ఇబ్బంది పెడుతూ, సాక్షాత్తు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టేవాడిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటే దీనికి మూల్యం రాబోయే రోజుల్లో చెల్లించుకోక తప్పదు. ఏదేమైనా నిజాయితీగా ఉన్న వాడికి ఇబ్బంది ఏం లేదు, వాడి పని వాడు చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ అదుపు తప్పిన బండికే రిపేర్ అవసరం. ఖచ్చితంగా ఆ రిపేర్ జగన్ హయాంలో గట్టిగానే ఉంటుంది. ఇదిగో అలా రిపేర్ కాకూడదనే ఈ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు పెట్టే వాళ్ళంతా వెనకడుగు వేస్తున్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ తల ఊపితే రేపొద్దున ఈయన చెప్పే స్కాముల్లో మనం ఇరుక్కోవాలి, మనకెందుకు తలనొప్పి, అందుకే సైలెంట్ అవుతున్నారు. ఒకసారి 2029లో జగన్ అధికారంలోకి రాగానే వీళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతారు. ఏదేమైనా వాళ్ళకి కావాల్సింది ఒకటి, విశ్వసనీయత. జగన్ హయాంలో ఏ తరహా పెట్టుబడులు వచ్చాయో, ఏ తరహా పాయింట్లలో పనులు జరిగాయో మనం అన్నీ చూసాం. రాబోయే కాలంలో కాస్త వెయిట్ చేయండి, జరగాల్సిన మంచి ఖచ్చితంగా ఆంధ్రకు జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జగన్ను రౌడీ అంటూ ముద్ర వేస్తున్న కూటమి పెద్దలకు రాబోయే రోజుల్లో సినిమానైతే పెద్దగానే ఉంది.